హాయ్ హలో వెల్కమ్ టు మగుటా మీడియా. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు అఖీరానందన్ని ఎక్కువగా వెంటబెట్టు తిరుగుతాం అనేది జరుగుతుంది. అసలు ఎందుకని అఖీరానందన్ని ప్రతి చోటుకి తీసుకువెళ్తున్నారు? ఒకటి ఆధ్యాత్మికత అయినా లేదా ఏదన్నా నిన్న వెళ్ళినటువంటి నేవీకి సంబంధించినటువంటి ముందస్తు వేడుకలకైనా సో ఇలాంటి వాటికి చాలా ఇప్పుడు మోదీ గారి దగ్గరికి వెళ్ళినా ఇంకొకటి వెళ్ళినా ఏమనుకుంటున్నారంటే ఓకే ఆయన నెక్స్ట్ ఆయన వారసుడిగా ఆయన్ని అనౌన్స్ చేస్తారు, ఈలోపు ప్రచారం కల్పించాలి అందుకని తీసుకువెళ్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆయన మీద ఓజీలో కూడా యాక్ట్ చేశారు, ఓజీ 2లో కూడా ఆయన పాత్ర ఉండబోతుంది అనేది కూడా చాలామంది వాదన. ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకువెళ్తున్నారు? రేపు నెక్స్ట్ ఇయర్ అఖీరానందన్ని 100% లాంచ్ చేస్తారనేటువంటి వాదన కూడా చాలా ఎక్కువ అవుతుంది. దీని మీద కొంచెం క్లుప్తంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా అఖీరానందన్ గురించి మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి తెలుగు సినిమా ఇండియన్ సినిమాకి సంబంధించి హీరోలు ఎంతమంది ఉన్నారో అలాంటి అగ్ర హీరోల సరసన తను వెళ్ళేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ఫీచర్స్ అంటే కట్అవుట్ ఉంటుందంటారు కదా, ఆ కట్అవుట్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి. పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చిరంజీవి గారి ఫ్యామిలీ అందరికీ కూడా ఆ ఐస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి అఖీరాలో చాలా కొట్టొచ్చినట్టు వచ్చాయి, చాలా పవర్ఫుల్ ఐసెస్ వచ్చాయి. లుక్స్ కూడా ఆయన హైట్ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు హీరోలు అయితే అందరిలో కల్లా తను 1 ఇంచు ఎక్కువే ఉన్నాడని కూడా తెలుస్తుంది. ఈవెన్ ప్రభాస్ గారు కావచ్చు, వరుణ్ తేజ్ గారు కావచ్చు, రాణా గారు కావచ్చు, వీళ్ళకన్నా కొంచెం ఎక్కువే ఉన్నాడనేది కూడా సినిమాకి సంబంధించినటువంటి వర్గాల్లో వాదన. ఇకపోతే ఆయన ఎందుకని పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్తున్నారు అంటే సమాజం పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆయన అవలంబించినటువంటిది అంటే చిరంజీవి గారి నుంచి వచ్చినటువంటి వారసత్వంగా రాజకీయంగా సినిమాల పరంగా కావచ్చు, రాజకీయాల్లో వచ్చి సక్సెస్ అయిపోవటం ఇవన్నీ కాదు. కష్టం అంటే ఏంటో తెలియాలి. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఈ ఆస్తి అంటే మన ధర్మానికి సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి ఆ విశేషాలు అర్థం అవ్వాలి. తనకి కష్టం అంటే ఏంటో తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళ కష్టాలు చూస్తూ పెరగాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. అందుకనే ఎక్కువగా ప్రజలు వాళ్ళ కష్టాల గురించి ఆయనకి ఎక్కువ చెప్తూ ఉంటారంట. కొన్ని పుస్తకాలు కూడా ఆయనకి ఇచ్చి చదవమంటూ ఉంటారట. ఎస్పెషల్లీ మన సనాతన ధర్మం గురించి ఆయన గుళ్ళకు తీసుకువెళ్ళింది కూడా అదే. ఎంతో అద్భుతమైనటువంటి మన సనాతన ధర్మం యొక్క విలువలు విశిష్టత అంతా కూడా తనకి పరిచయం అవ్వాలి, క్లుప్తంగా తను మనసు పెట్టి దాని మీద అవగాహన పెంచుకోవాలి అనేది ఒకటైతే అంటే రేపటి తరానికి అంటే డెఫినెట్గా తన రేపటి తరానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక 100 ఏళ్ళ వరకు కూడా తన ఆ లెగసీని మెయింటైన్ చేయాలి. తన పిల్లలకు కూడా వారసత్వ సంపదగా మన దేశ గొప్పతనం, ఈ స్వతంత్రానికి సంబంధించినటువంటి విలువల గురించి చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా తనకి మైండ్ సెట్లో ఇంక్లూడ్ చేయటం అవసరం. సో అందుకని ఒక పక్క ఆధ్యాత్మికంగా ఉండేటువంటి షణ్ముఖ ఆలయాలు తీసుకువెళ్ళటం కావచ్చు, టెంపుల్స్కి సంబంధించి కావచ్చు, రాజకీయంగా అటు మోదీ గారు లాంటి వ్యక్తి చేసినటువంటి గొప్ప సేవ ఈ దేశానికి. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు అయ్యి ఉండొచ్చు, దాంట్లో కొంతమందిని మాత్రమే మన భారతదేశంలో మెచ్చుకోదగ్గ ప్రధానమంత్రులు ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రుల్లో మోదీ గారు డెఫినెట్గా ఇప్పుడున్న జనరేషన్కి ఆయన ఒక రోల్ మోడల్ అని చెప్పాలి. అలాంటి వ్యక్తి ఉండబట్టి ఈరోజు మన దేశం ఎన్ని ఆటుపోట్లు వస్తే ఎలా నెగ్గుకొస్తుందనేది ఆయన చూసి నేర్చుకోవాలి. ఆ తర్వాత నేవీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకువెళ్ళడంలో కూడా అంటే ఈ ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా ఎలా కష్టపడుతున్నారు, ఏం చేస్తే మనం ఇలాంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం, ఈ ఇండియన్ ఆర్మీ అనేది మన భారతదేశానికి ఎంత ఆయువు పట్టి అనేది అఖీరాకి తెలియజేయడం కోసం అంటే కళ్ళతో చూడటం కోసం కొన్ని కార్యక్రమాలకు తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. తనకు కూడా అవి చాలా ఇంట్రెస్ట్ అని కూడా తెలుస్తుంది. ఇకపోతే లాస్ట్గా సినిమా అనేది డెఫినెట్గా కుటుంబంలో అందరికీ ఆయన హీరోగా వచ్చారు, వాళ్ళ పెద్దనాన్నగారు హీరోగా వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆయన సోదరులు కావచ్చు అందరూ కూడా హీరోలుగానే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే అందరిలో తిరిగి ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడికి వెళితే ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ కూడా తనకి నేర్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. డెఫినెట్గా నాకు తెలిసి 2026లో అఖీరానందన్కి సంబంధించినటువంటి సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుంది. అందుకనే తనకి పూర్తి స్థాయి అవగాహన అనేది తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రేణుదేశాయ్ గారు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు, చూస్తున్నాము అని చెప్పి. డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది తెలియదు కానీ బట్ ఒక మంచి సినిమాతో అయితే తను 2026లో తెలుగు సినిమాలో అడుగు పెట్టబోతున్నాడు. నాట్ ఓన్లీ తెలుగు సినిమా, తను ఒకటేసారి పాన్ ఇండియా లెవెల్లో
సినిమాని రిలీజ్ చేసేంత ఒక గట్టిగా ఒక మంచి డైరెక్టర్ని, ఒక కొత్త డైరెక్టర్ని వెతుకుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అది కూడా సుజిత్ లాంటి డైరెక్టర్ అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. బట్ సుజిత్ ఖాళీ ఉంటాడా లేదా, లేదంటే ఇంకొంతమంది కొత్త డైరెక్టర్లు అనుకుంటున్నారట. కొంతమంది త్రివిక్రమ్ గారి అబ్బాయి డైరెక్షన్ అనుకుంటున్నారట. అలాగే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో కూడా లాంచ్ చేయాలనేటువంటి ఇది కూడా ఉంది. త్రివిక్రమ్ గారు అబ్బాయి ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దగ్గర స్పిరిట్కి సంబంధించిన దాంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో తను కూడా అటు తండ్రితో పాటు ఇద్దరు కలిసి తండ్రి పర్యవేక్షణలో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తే ఆ సినిమాకి మన అకీరానందన్ హీరోగా ఉంటారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనా సరే కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ గారి లెగసీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారి లెగసీ. డెఫినెట్గా చిరంజీవి గారి స్థాయికి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు దానికి మించి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. డెఫినెట్గా చెప్పాలంటే ఆయన ఒక సపరేట్ ఆరా అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారిది. చిరంజీవి గారిది ఒక గ్రేస్తో కూడినటువంటి ఆరా అయితే పవన్ కళ్యాణ్ గారిది ఒక ఎమోషనల్తో కూడినటువంటి ఆరా. ఈ దేశం మీద, ఈ సమాజం మీద చాలా ఇంపాక్ట్ చూపించే ఆరా పవన్ కళ్యాణ్ గారిది. ఈవెన్ చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆరా అదొక సమాజం మీద చాలా పెను మార్పులు తీసుకొచ్చి, చాలామంది వ్యక్తిత్వాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప హీరోగా మనం ఆయన చూడొచ్చు, ఒక రోల్ మోడల్గా చూడొచ్చు. సో అలాంటి లెగసీని కంటిన్యూ చేసేటువంటి ఒక వారసుడిగా అకీరానందన్ని వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఎక్కడా కూడా సమాజానికి అంటే ఇబ్బంది కలగకుండా, ఎక్కడ వాళ్ళ లెగసీని తక్కువ చేసినట్టు కాకుండా ముందుకు వెళ్ళేటువంటి పనిలో తను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో 2026లో మేబీ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అనేది అయితే మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్.